ఏసీ న్యూస్ కి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సెంటర్లోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యక్రమంలో అఖండ భారత సంకల్పం దివాస్ సందర్భంగా కాగడాలతో 80వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా దక్షిణ ప్రాంతం సహా గోరక్ష ప్రముఖ పెరమందూర్ శశికుమార్ మాట్లాడుతూ ఆగస్టు 14న అఖండ భారత సంకల్పం దివాస్గా జరుపుకుంటారని, ఆ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు. భారతీయులందరికీ ముందస్తు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అప్పల శ్రీధర్, జిల్లా కార్యదర్శి ఏవి రాజేంద్ర ప్రసాద్, విభాగ కార్యదర్శి ఏవిఆర్ మోహన్ రావు, అన్నపూర్ణమ్మ, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు పెరమందూర్ శశికుమార్, దక్షిణాంధ్ర ప్రాంత సహగోరక్ష ప్రముఖ్. ఈరోజు ఆగస్టు 14 మన భారతదేశంలో ఏదైతే విడిపోయిన సింధు ప్రాంతం విడిపోయి మనకి తీరని నష్టం, ఎంతో మానసిక క్షోభ కలిగించిన రోజు. దేశం మొత్తం ఇవాళ అసలు సంతాపం దినంగా ప్రకటించాల్సిన రోజు ఇవాళ. ఏదైతే 1.5 లక్ష మంది పైగా ఊచకోత కోసిన రోజు, అదేవిధంగా 55,000 పైగా ఆడవాళ్ళని మతం మార్చి వాళ్ళని చెరిచి మాట విన్న వాళ్ళని చంపడం జరిగింది. ట్రైన్ల నిండా శవాల్ని పంజాబు, అదేవిధంగా హర్యానా ప్రాంతాల్లో ట్రైన్ల నిండా శవాల్ని పంపించిన రోజు. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న పాకిస్తాన్ అనేది మన సింధు ప్రాంతం, ఆ ప్రాంతంలో మన యొక్క ఆ రోజుల్లో రాజకీయ వ్యవస్థల్లో దాన్ని మన దేశం నుంచి విడగొట్టి మన యొక్క సోదరుల్ని, మన యొక్క సోదరి మనుల్ని చిత్రహింసలు పెట్టి అన్యాయం చేసిన రోజు ఇవాళ. దీనికి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో అఖండ భారత సంకల్ప దివస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ 14వ తేదీ దివిటీలో ప్రదర్శన, అదేవిధంగా భారతదేశ చిత్రపటం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఏదైతే యువతకి ఈ యొక్క విషయాన్ని తెలిపి దేశభక్తిని పెంపొందించే దానికోసం బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిరంతరం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంది. అఖండ భారతం అనేది దగ్గర 71,353,350 చదరపు కిలోమీటర్లు కలిగిన పూర్తిగా మన భారత ఖండం. దాన్ని విడదీసి లాస్ట్కి మనకి సగానికి పైగా తగ్గిపోయింది. ఈ యొక్క భూభాగాల్ని కోల్పోయిందని ఒక మతం ప్రాతిపదికనో లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికనో ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చీల్చడం జరిగింది. ఏదైతే గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అయింది, అదేవిధంగా సింధు దేశం పాకిస్తాన్ అయింది, అదేవిధంగా మన టిబెట్ మన దేశం నుంచి విడిపోయింది. అదేవిధంగా బ్రహ్మదేశం అంటారు మన మయన్మార్.